ట్రిగ్గర్ నొక్కడానికి ఇది మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. హాయ్ హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీవీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆర్పిఎఫ్ సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు. సో ఈ మెడికల్ ఎగ్జామినేషన్కి టాటూ ఉండడం కానీ, అటువంటి నాక్ని కానీ, సో టీత్స్ ఉంటాయి కదా, పళ్ళదంతాలు అంటారు కదా, పండు మీద పండు వచ్చి ఉంటాయి, అలాంటివి ఉన్న వాళ్ళు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్ అన్ఫిట్ చేస్తారు, లేదంటే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కొన్నింటిని అనమాట మనకి రీమెడికల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అలాంటివి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మెడికల్కి వెళ్ళే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ విధంగా మనకు మెడికల్కి అయితే అటెంప్ట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో ఆర్పిఎఫ్ సంబంధించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే మా ఫ్రెండ్ ఉన్నారో ఆ ఫ్రెండ్ అనమాట కాంటాక్ట్ చేసి మొత్తం వాడికి ఎలా మెడికల్ కండక్ట్ చేశారు, నీవు మెడికల్కి వెళ్ళే ముందు ఏం జాగ్రత్తలు తీసుకున్నావు, సో మీతో పాటు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే రిజెక్ట్ చేశారా, రీమెడికల్ చేశారా అనేది దాని మీద అయితే నేనైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాను. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే మన రైల్వే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆర్పిఎఫ్కి అయితే అప్లై చేసుకున్నారో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ఫుల్ అవుతుందని ఈ యొక్క వీడియో చేయడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఆర్పిఎఫ్ సంబంధించి మనకి మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1 మెడికల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ఆల్రెడీ మెన్షన్ చేశాడు ఆ ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఆర్పిఎఫ్కి అనేది ఎలిజిబిలిటీ ఎవరు అనేది ఆల్రెడీ అయితే మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఆర్పిఎఫ్ సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందంటే ఫస్ట్ సిబిటి ఉంటుంది. సిబిటి క్వాలిఫై అయిన తర్వాత పిఈటి పిఎంటి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ అనమాట మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో మనం ఎంతవరకు ఇవన్నీ కూడా పాస్ అయ్యి వచ్చి లాస్ట్లో మెడికల్లో మనం ఫెయిల్ అయిపోతే మనం చాలా బాధపడతారనమాట. సో అటువంటి వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ముందు నుండి వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మనకి ఎందుకంటే ఒక 6 months అనేది గ్యాప్ ఉంటుంది అనమాట. ఈ 6 monthsలో మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మనం క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ని చిన్న ట్రిక్స్ అయితే నేనైతే చెప్తాను లాస్ట్ ఎండింగ్లో అయితే మీకైతే. సో ఆర్పిఎఫ్ సంబంధించి మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది రైల్వే హాస్పిటల్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనకి ఆర్పిఎఫ్ సంబంధించి మెడికల్ స్టాండర్డ్ వచ్చి B1 మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ B1 మెడికల్ కండక్ట్ చేసేటప్పుడు మనకైతే పలానా డేట్ అయితే ఇస్తారనమాట. పలానా రోజున రమ్మని మనకైతే లెటర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఆ రోజున అనమాట మనం రైల్వే హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. సో రైల్వే హాస్పిటల్కి వెళ్ళాలంటే మీకు ఆల్రెడీ బీపీ ఇవన్నీ చెక్ చేస్తారు. బీపీ ఎంత ఉందో అంత నార్మలైజ్గా చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరిన్ టెస్ట్, అదేవిధంగా బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో యూరిన్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే మనకి కిడ్నీలో ఎటువంటి స్టోన్స్ ఉన్నాయా, కిడ్నీ సంబంధించి ఎటువంటి ఫెయిల్యూర్ అయ్యా దాన్ని చెక్ చేసుకుని కాబట్టి మనకి యూరిన్ టెస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో దాంతోపాటే మనకు కూడా బ్లడ్ టెస్ట్ అనేది చేస్తారనమాట. సో బ్లడ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే మనకి కానీ టీవీ కానీ, HIV కానీ, అదర్వైజ్ క్యాన్సర్ సంబంధించి ఏదైనా డిజీజెస్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడానికి, అదేవిధంగా హిమోగ్లోబిన్ మన బ్లడ్ ఎంత ఉన్నది చెక్ చేసుకోవడానికి అనమాట ఈ యొక్క బ్లడ్ టెస్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అయిన తర్వాత మనకి ECG కూడా తీస్తారనమాట. ECG అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అనమాట. సో ECG తీసిన తర్వాత ECGలో అనేది మనం ఏదైతే తీసేటప్పుడు మనం జాగ్రత్తగా నార్మల్గా ఉండాలి. సో మనకు భయపడ్డామనుకో మన బీపీ ఇవన్నీ కూడా మనకి రేజ్ అవుతాయి అనమాట, పల్స్ రేట్ పెరుగుతుంది. దానివల్ల ECGలో వచ్చే గ్రాఫ్ అనమాట సరిగ్గా రాదనమాట. సో దానివల్ల మళ్ళీ మీకు ఇంకోసారి రమ్మని చెప్పడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ECGకి మెడికల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్ నార్మల్గా ఉండండి, మీరు బాడీ నార్మల్గా ఉండండి, అదేవిధంగా ఎటువంటి భయం పడొద్దు, దాంట్లో మీకు ఏం చేయరు. సో ఎటువంటి భయం లేకుండా ఫ్రీగా ఉన్నట్లయితే మీకు అన్ని టెస్టులు కూడా చాలా ఫ్రీగా ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతాయి అనమాట. ఎటువంటి రీమెడికల్ కానీ, నెక్స్ట్ డే రమ్మని కానీ అలాంటివన్నీ కూడా జరగవు అనమాట. సో మీరు వెళ్ళేటప్పుడే నార్మల్గా ఉండండి. బాడీ ఎక్సర్సైజ్ చేస్తారు. సో ఎటువంటి బోన్స్ ఇవన్నీ ఇరుగున్నాయా లేదా, అటువంటి ఏవైనా క్రాక్స్ ఉన్నాయా లేదా, ఎటువంటి సో ఎక్స్రే అయిన తర్వాత మనకైతే
ఐకి సంబంధించి టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సంబంధించి మనకి డిస్టెన్స్ విజన్ అనేది చెక్ చేస్తారు. డిస్టెన్స్ విజన్ అంటే మీకు కొంత దూరంలో 6 మీటర్ దూరంలో కూర్చోబెట్టి ఒక కన్ను అంటే క్లోజ్ చేయమంటారు. ఒక కన్నుతో అనమాట అక్కడ ఒక చార్ట్ ఉంటుంది అనమాట, సి చార్ట్ లేకపోతే ఈ చార్ట్ కానీ ఏదో ఉంటుంది. సో దాన్ని అనమాట మనం ఒక కన్ను క్లోజ్ చేసి ఇంకొన్నుతో చెప్పాలి. అదేవిధంగా ఇంకో కన్ను క్లోజ్ చేసి ఈ కన్నుతో మాత్రం చెప్పాలి. ఇలా చెప్పినట్లయితే మీకు డిస్టెన్స్ విజన్ అనేది క్లియర్ అయినట్టు. సో దాంతోపాటు నియర్ విజన్ కూడా ఉంటుందన్నమాట. నియర్గా మన దగ్గరలో ఒక ఇది పెడతారు, బుక్ పెడతారు. సో దాన్ని కూడా మనం కూడా చెప్పవలసి వస్తుంది అనమాట. సో అది కూడా మనం ఏంటంటే ఒక కన్ను మూసుకోవాలి, ఒక కన్నుతో చెప్పాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా ఈ కన్ను మూసుకోమంటారు, ఈ కన్నుతో చెప్పాలన్నమాట. సో ఇది చెప్పిన తర్వాత నియర్ విజన్ అండ్ షార్ట్ విజన్ అయిన తర్వాత మీకు వచ్చి కలర్ విజన్ ఉంటుందన్నమాట. సో కొన్ని కలర్స్ అయితే ఇస్తారు అక్కడ. ఆ కలర్స్ అనేది ఒక డార్క్ రూమ్లో కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ అనేది మీరు చెప్పాలన్నమాట. సో అక్కడ ప్లే చేస్తారు. అక్కడ అనేది కలర్స్ అనేది ఆన్ చేస్తారన్నమాట. ఫస్ట్ రెడ్ లైట్ ఆన్ చేస్తారు. సో రెడ్ లైట్ చెప్పాలి. సో నెక్స్ట్ ఎల్లో లైట్, అదేవిధంగా సిగ్నల్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సిగ్నల్ లైట్స్ అడుగుతారు. లేదంటే ఆర్పిఎఫ్కి వేరే లైట్స్ కూడా అడిగే అవకాశం ఉంది. సో ఆర్పిఎఫ్ సంబంధించి మ్యాక్సిమం అయితే సిగ్నల్ లైట్సే అడుగుతారు అనమాట. సో రెడ్, ఎల్లో అండ్ గ్రీన్, అదేవిధంగా వైట్, ఈ 3 4 కూడా అడుగుతారు అనమాట. చెప్పేటప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఈ రెడ్, ఎల్లో అండ్ గ్రీన్ చెప్పేటప్పుడు ఓకే చెప్పేస్తాం. ఏదైతే ఎల్లో కలర్ సిగ్నల్ ఉందో ఆ ఎల్లో కలర్ చెప్పేటప్పుడు ఆరెంజ్ కలర్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆరెంజ్ కలర్ కాకుండా ఎల్లో కలర్ని చెప్పండి. సో మీరైతే పాస్ అవుతారు. అదేవిధంగా ఆ టెస్ట్ అనేది ఎందుకు చేస్తారు అంటే మీకు కనుక రే చీకటి ఉంటే ఆ రే చీకట్లో మీరు ఆ కలర్స్ అనేది ఐడెంటిఫై చేయలేరు. సో మీకు రే చీకటి ఉందా లేదనేది టెస్ట్ చేయడానికి అనమాట. మీకు ఒక డార్క్ రూమ్లో ఆ కలర్స్ అనేది ప్లే చేసి ఒక్కొక్క కలర్ అనేది మీకు చెప్పమంటారు. సో మీకు రే చీకటి ఉన్నట్లయితే మీరు చెప్పలేరు, ఎటువంటి కలర్స్ కనిపించు. సో మీరు నైట్లో కూడా డ్యూటీ చేయవలసి వస్తుంది కాబట్టి సో ఐ సంబంధించి రే చీకటి ఉందా లేదనేది టెస్ట్ చేయడానికి అనమాట ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. కలర్ బ్రైట్నెస్ ఉంటే ఈ యొక్క ఆర్పిఎఫ్ పోస్ట్ అనమాట ఎలిజిబిలిటీ కానే కారు. లాక్ని కానీ నెక్స్ట్ వచ్చి కలర్ బ్రైట్నెస్ కానీ సో ఉన్నట్లయితే మీ యొక్క ఈ యొక్క ఆర్పిఎఫ్ పోస్ట్ అంటే ఎలిజిబిలిటీ కానే కారు. సంబంధించి మనకి B1 మెడికల్ కండక్ట్ చేస్తారు. సో B1 మెడికల్ అంటే 6/9 అండ్ 6/12 అనమాట. సో మనకు కొంత దూరంలో మనకు 6 మీటర్ దూరంలో అనమాట కూర్చోబెట్టి మనకి అక్కడ ఒక విజన్ అనమాట, ఒక చార్ట్ అనమాట పెట్టడం అయితే జరుగుతుంది. ఆ విజన్ అనేది కింద నుండి పై నుండి అయితే మనం చెప్పేసి అక్కడ చార్ట్ ఉంటుంది కదా. సో కింద నుండి మనకి 6/6, 6/9, 6/12 ఆ విధంగా అనమాట లెటర్స్ ఉంటాయి అనమాట. చిన్నది దాని మీద కొంచెం పెద్దది, దాని మీద కొంచెం పెద్దది, ఆ విధంగా అనమాట లెటర్స్ ఉంటాయి. సో పెద్ద లెటర్ అయితే ఎవరైనా చెప్పేస్తారు. సో కింద నుండి మీరు 6/6 అనేది అది ఏఎల్పికి అనమాట. సో 6/9, 6/12 కానీ మీకు చెప్పినట్లయితే ఈ యొక్క పోస్ట్కి అనమాట ఎలిజిబిలిటీ అవుతారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మీకు కనుక గ్లాసెస్ యూజ్ చేసినట్లయితే వేరింగ్ గ్లాసెస్ మీరు కానీ గ్లాసెస్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు అయితే రిజెక్ట్ చేస్తారు. ఆర్పిఎఫ్ సంబంధించి మెడికల్కి వెళ్ళేటప్పుడు మనం అన్నీ కూడా క్లీన్ చేసుకుని వెళ్ళాలి. సో చెవులు చెక్ చేస్తారు కాబట్టి చెవులు అన్నీ క్లీన్ చేసుకోవాలి. ముక్కు, చెవులు అదేవిధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకొని మెడికల్కి అటెండ్ అయ్యేటప్పుడు నీట్గా వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చి టీత్ అనమాట. సో చాలామంది అయితే టీత్ అయితే అడుగుతున్నారు. టీత్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా చాలామందికి అయితే ఎద్దు దంతాలు ఉంటాయి, దంతం మీద దంతం అలాంటివి ఉన్నా సరే యాక్సెప్ట్ చేస్తారు. సో పళ్ళ దంతాలు 4-5 లేకపోయినా సరే సిమెంట్ పళ్ళ దంతాలు కానీ సో అలాంటివి ఏమేమి పెట్టుకున్నా సరే యాక్సెప్ట్ చేస్తారనమాట. సో పళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా టాటూస్ వచ్చి చాలామంది చిన్నవి అమ్మ నాన్న అలా లేదంటే అలా గర్ల్ ఫ్రెండ్స్ పేరు కానీ సో వారికి సంబంధించిన ఎవరి పేరు కానీ చిన్నగా ఉంటే పర్వాలేదు, కాకుంటే ఇంత పెద్దగా లంబాగా ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంటే మాత్రం యాక్సెప్ట్ అయితే చేయరనమాట. సో మీరు అటువంటి టాటూస్ ఎటువంటి పెద్దవైతే ఉంటే మాత్రం ఈ మెడికల్ అయితే రిజెక్ట్ చేస్తారు. ఆ షోల్డర్స్ అనమాట, ఏవైతే ఈ షోల్డర్స్ ఉన్నాయో షోల్డర్స్ అనేది కంపల్సరీ చెక్ చేస్తారు. ఎందుకంటే ఈ షోల్డర్స్ ఎందుకు చెక్ చేస్తారంటే ఎటువంటి బోన్స్ ఇరిగాయా లేదా, ఎటువంటి ప్రాబ్లం ఉందా లేదా అనేసి ఈ షోల్డర్స్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈ షోల్డర్స్ మీద మనం అనేది గన్ అనేది మోయడం ఇవన్నీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ షోల్డర్స్ అనేది 2 షోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ దీంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మనకైతే రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి వెయిట్ గల గన్ అనమాట, పట్టుకుని తిరిగేది ఇవన్నీ దీని మీదే మనం షోల్డర్ మీద పెట్టి తిరుగుతాం కాబట్టి సో ఈ షోల్డర్స్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మనకైతే రిజెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఫింగర్ వేన్ ఉంది కదా, ఈ ఫింగర్ వేన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దీంట్లో ఎటువంటి డ్యామేజ్ ఉన్నా సరే, దీంట్లో కట్ అయినా సరే, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మీకు రిజెక్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ గన్ రైట్గా ఉన్నాయా లేదా అనేది
యాండ్స్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే ఉమెన్స్కి సంబంధించి మీరు మెడికల్కి వెళ్ళేటప్పుడు మాత్రం ప్రెగ్నెంట్గా ఉండకూడదు. సో అదేవిధంగా వాళ్ళనమాట సి సెక్షన్ సర్జరీ అయితే ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు ఈ యొక్క పోస్ట్కి. ఎవరైతే మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనమాట ప్రైవేట్ పార్ట్స్ ఉన్నాయి కదా, హైడ్రోసెల్స్ అవి అయితే చెక్ చేస్తారు. సో నాక్ని హాల్బోన్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా సరే ఈ యొక్క మెడికల్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. లేదా నాక్ని ఉందో అది కొంచెం మనం అవాయిడ్ చేయడానికి, మనకి ఆల్రెడీ అన్ని టెస్ట్ పాస్ అయ్యాము, లాస్ట్ మనకి ఒక మెడికల్ ఎగ్జామినేషన్ ఉంది అనుకుంటే కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఒక ట్రిక్ చెప్తారు. నాక్ని ఉన్న వాళ్ళకి ఎక్కువ గ్యాప్ లేకుండా, అంటే ఎక్కువగా టచ్ అవుతున్నప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వడానికి అనమాట. నైట్ మనం పడుకునేటప్పుడు పిల్లి పెట్టుకొని పడుకుంటే దీని మధ్యన మనం పిల్లి పెట్టుకొని పడుకుంటే కొంతగా అయితే రికవరీ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో ఇది ఒక ట్రిక్స్ అనమాట. అలా పెట్టుకోవడం వల్ల కొంచెం గ్యాప్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో నాక్ని ఉన్న వాళ్ళకి కొంతమందికి అయితే యాక్సెప్ట్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ రైల్వే డాక్టర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. చాలా ఎక్కువ ఉన్నట్లయితే తీసేస్తారనమాట, కొంచెం గ్యాప్గా ఇదిగా ఉన్నట్లయితే దాన్ని అయితే రీమెడికల్ రాయడం అయితే జరుగుతుంది అనమాట. సో అది రైల్వే డాక్టర్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి ఫ్లాట్ ఫుట్ అనేది, మీకు ఫ్లాట్ ఫుట్ ఉందా లేదా అనేది మీకు ఎలా తెలియాలంటే, మీరు కనుక నీటిలో ఒకసారి అడుగు పెట్టి జస్ట్ పాదం పెట్టి తీసి ఒకసారి నేలపైన పెట్టండి. ఫ్లాట్గా మీకు మొత్తం కూడా కనిపిస్తున్నట్లయితే మీకు ఫ్లాట్ ఫుట్ ఉన్నట్టు అనమాట. సో దాంట్లో జస్ట్ ఒక సైడ్ భాగమే కనిపిస్తుంది, ఒక సైడ్ భాగం కనిపించట్లేదంటే మీకు పుట్టు బాగుందని అర్థం అనమాట. సో జస్ట్ కరువులాగా ఉండేటప్పుడు దాని యొక్క నీడ అనేది, దాని యొక్క ఛాయ్ అనేది మనకి దీని మీద పడదు అనమాట. సో దాని విధంగా మీకు ఫ్లాట్ ఫుట్ లేకపోతే నార్మల్ ఫుట్ అనేది తెలుస్తుంది. సో ఈ ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళకి కూడా ఒక చిన్న ఇదైతే ఉంది. సో రోజు మీరు ఏం చేయాలంటే, ఏదైతే బాటిల్లో కొంచెం వాటర్ నింపుకొని చిన్న బాటిల్ ఉంటుందో దాని మీద పెట్టనమాట. మీరు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క కొంచెం గ్యాప్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్లాట్ ఫుట్ కానీ నాక్ని కానీ అది డిపెండింగ్ ఆన్ వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట, రైల్వే డాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో కొంచెం లైట్గా ఉన్నట్లయితే కొంతమందికి యాక్సెప్ట్ చేస్తారు, రీమెడికల్ రాసి యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, లేదంటే కొంతమందికి రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అది రైల్వే డాక్టర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. మెల్లకన్ను గురించి చాలా మంది అడుగుతున్నారు, మెల్లకన్ను ఉంటే యాక్సెప్ట్ చేస్తారు లేదంటే, మెల్లకన్ను ఉంటే యాక్సెప్ట్ చేయరు. సో ఇదండి ఆర్పిఎఫ్ సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తారు. సో నాకు తెలిసిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట మీకు అయితే షేర్ చేశాను. సో మీ వరకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మెడికల్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడొద్దు, ఎటువంటి భయపడొద్దు. అంటే నార్మల్గా వెళ్ళండి, అప్పుడే మీకు ఒక మెడికల్ అనేది ఫ్రీగా అనమాట కంప్లీట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. మీరు దీనికి భయపడని అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒక టెస్ట్ కొట్టి పిఎంటీ కొట్టి ఇక్కడ వరకు వచ్చారంటే మీరు గ్రేట్ అనమాట, మీ లెవెలే వేరు. సో ఇక్కడ అనమాట అంత వేగంగా రిజెక్ట్ అయితే చేయదు అనమాట. సో ఎందుకంటే ఇంత కష్టపడి ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి ఇక్కడ రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. సో మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.